పేదలను ధనవంతులను చెయ్యాలి అని చెప్పే పెద్ద ప్రమోషన్ తోటి నిన్న రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఘనంగా ఏర్పాటు చేసిన P4 అనే ఒక కార్యక్రమ వేదిక మీద నుండి సీఎం సార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీయడమే కదా, అవి పెద్ద చర్చనీయాంశమయ్యాయి. మధ్యలో తాను ప్రసంగిస్తూ ఉంటే జనం వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి వీళ్ళు ఇంతే, వీళ్ళ బుద్ధి మారదు, వీళ్ళ ఆలోచనలు మారు, ఈ మీటింగ్ అయిపోయింది మనం వెళ్ళిపోయేద్దామని చెప్పి అనుకుంటారు. వీళ్ళ ఆలోచనలంతా ఈ పూటకే ఉంటాయి. ఇక్కడ మార్గదర్శులకు ఓపిక, మార్గదర్శి అంటే సాయం చేసే పెద్ద మనుషులట, వీళ్ళకు ఓపిక ఉంది. ఆ సాయం తీసుకునే వాళ్ళకు మాత్రం ఓపిక లేకుంటే ఎట్లా, వీళ్ళ ఆలోచనలు ఎట్లే ఉంటాయి అని చెప్పి తాను తీవ్ర అసహనానికి గురి కావడం, ఆ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. చాలా సింపుల్ లాజిక్ మనం ఆలోచించాల్సింది. తప్పు ముఖ్యమంత్రి గారు చేసి పేదోళ్లకు బుద్ధి లేదు అని చెప్పడంలో ఏమైనా అర్థం ఉందా? తప్పు ముఖ్యమంత్రి గారు చేశారు అని చెప్పి అనడం ఉద్దేశం ఏంటంటే, రాత్రి 8:30, 9 అవుతున్నా కూడా ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తూనే ఉన్నారు. గంట సేపు అయినా ఆ కార్యక్రమం చాలాసేపు సాగింది. ముఖ్యమంత్రి గారి ప్రసంగం అంతా అబ్దుల్ కలాం గారని ఆ చరిత్ర, అంబేద్కర్ గారని ఆ చరిత్ర, బిల్ గేట్స్ అని ఈ చరిత్ర, తన చరిత్ర, ఎన్టీఆర్ గారి చరిత్ర అని సంబంధం లేని విషయాలని సోది అంతా చెప్పి టైం ఎంత అవుతుంది? వాళ్ళు ఎప్పుడు వచ్చింటారు అక్కడికి? జనం రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా రప్పించారు కదా బస్సులు పెట్టి. వాళ్ళకు టెన్షన్ ఉండదా? ఏ టైంకి ఇల్లు చేరాలి, ఇంటి దగ్గర పిల్లలు ఏందో, ఇంటి దగ్గర ఎన్నో ఉంటాయి. ఏడ బస్సు వెళ్ళిపోతుందేమో, మనకు పెట్టిన బస్సు ఎక్కడ లేట్ అయిపోతుందేమో అని చెప్పి టెన్షన్ ఉండదా వాళ్ళకు? మీరు ఎంతసేపు సోది చెప్పినా వింటూనే ఉండాలి. మీకేంటి? కుయ్యి 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 అని చెప్పి అన్ని శబ్దాలు చేసుకుని ఇంటికి పోతారు, మంచిగా వేసేందుకు ప్రశాంతంగా పడుకుంటారు. వాళ్ళు ఎంత దూరం పోవాలి? కానీ అక్కడ మార్గదర్శనానికి సాయం చేసే వాళ్ళు మంచిగా స్టార్ హోటల్లో, మీరు ఏర్పాటు చేసిన స్టార్ హోటల్లో వాళ్ళు వెళ్ళి పడుకుంటారు 10 నిమిషాలు. ఈ జనం ఎప్పటికి చేరుకోవాలి? విజయవాడ నుంచి కదిరికి జనం ఎప్పుడు పోవాలి? విజయవాడ నుండి పాలకొల్లు జనం ఎప్పుడు పోవాలి? విజయవాడ నుండి కర్నూలుకి ఎప్పుడు పోవాలి? వాళ్ళకి ఏమైనా కనుక స్టార్ హోటల్లో బస్సు ఏర్పాటు చేశారా? ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు పెట్టాలి? 10:30కో 11కో స్టార్ట్ చేసి పొద్దున్న 5-6 గంటలకు బస్సులు పెట్టినా ఏ ప్రాంతం నుంచి అయినా 11:30, 12 వరకు అయితే వస్తాయి కదా. పోనీ 12కి స్టార్ట్ చేయండి, ఓ 2 గంటలు జరపండి, 2 గంటలకు వాళ్ళకి తిండి పెట్టండి, పంపించేయండి. 3-3:30కి స్టార్ట్ అవ్వనియండి. మళ్ళీ రాత్రి 10-10:30కు వాళ్ళ ఇళ్ళకి చేరుకుంటారు 11కైనా. మీరు 11 వరకు సోదే మాట్లాడి వాళ్ళేమో పోయే టైం లేకుండా ఎన్ని కష్టాలు పడాలి వాళ్ళు. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోకుండా వాళ్ళ బుద్ధి లేదు, ముందే వెళ్ళిపోతారు. వీళ్ళ ఆలోచనలు మారవంటే ఎక్కడైనా అర్థం ఉందా అండి? సారేమో ఫస్ట్ ప్రభుత్వ కార్యక్రమం, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం, తర్వాత వెంకయ్య నాయుడు గారి స్వర్ణ భారతి ట్రస్ట్ కార్యక్రమం, అంతా అయిపోయి తిరిగ్గా రాత్రికి కార్యక్రమం పెట్టుకుంటే వచ్చిన జనం ఎప్పుడు పోవాలి వాళ్ళ ఇళ్ళకు? వెళ్ళిపోక ఏం చేస్తారు? అందరికీ ఆయన స్టార్ హోటల్లో బస్సు ఏర్పాటు చేశారా విజయవాడలో? పాపం ప్రాక్టికల్ గ్రౌండ్స్ నుంచి ఆలోచించాలి కదా. ఇప్పుడు మీ మాటలు వాళ్ళు కడుపు నింపుతున్నాయా? తప్పెవరిది? ఇటు కాకుండా కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళని. ఎవరైనా అర్ధరాత్రి వరకు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి జనం ఎప్పుడు పోవాలి? ఎన్ని కష్టాలు పడాలి? ఏందో సంబంధం లేకుండా టైము పాడు లేకుండా ఏర్పాటు చేసి అనవసరమైన విషయాలన్నీ సోది చెప్పేసి ఏదో వాళ్ళ జీవితాలు ఉద్ధరిస్తున్నాము అన్నట్టు అందరూ. వాళ్ళు ముందు పోవద్దండి, ఎందుకు పోరండి?